హలో 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 అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, అవర్ దిస్ వరల్డ్ స్టోరీస్ వరల్డ్. సో ముందుగా అందరికీ హాయ్. యూఎస్లో ఉన్న వాళ్ళకి, కెనడాలో ఉన్న వాళ్ళకి, ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో ఏ మూల ఉన్న వాళ్ళు అందరికీ బిగ్ 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 హాయ్. ఎందుకంటే మా స్టాట్స్ చూస్తున్నాం మేము, మా ఆడియన్స్ కంప్లీట్లీ స్ప్రెడ్ అయి ఉన్నారు అరౌండ్ ద వరల్డ్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ చాలామంది మీలో నన్ను ఫస్ట్ టైం చూశారు అనగా సీజన్ 2 నుంచి, తెలంగాణ డాక్యుమెంటరీ సిరీస్ నుండి. సో వాళ్ళందరికీ నేను ఫస్ట్ వెరీ షార్ట్గా ఇంట్రొడ్యూస్ చేసుకుంటా. నా పేరు జాస్తి, మాది ఖమ్మం దగ్గర చిన్న పల్లెటూరు. నేను బెంగళూరులో ఒక 4 years జాబ్ చేశాను యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఒక ఎంఎన్సీ కంపెనీలో. సో జాబ్ చేసుకుంటా, జాబ్ వదిలేసి నేను దీంట్లో కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చాను, ఫిల్మ్ మేకింగ్లోకి, స్టోరీ టెల్లింగ్లోకి వచ్చాను. నాట్ కంప్లీట్లీ కేమ్ ఇన్ టు దిస్ థింగ్ సూన్ ఆఫ్టర్ క్విటింగ్ మై జాబ్ చేస్తా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసా. లైక్ వాట్ ఐ వాంట్, వాట్ ఐ డోంట్ వాంట్, నాకు ఏది వచ్చు, ఏది రాదు, నాకు ఏది ఇష్టం లేదు, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఒక్కోటి అట్లా 100 ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్, ఫిల్మ్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్. సో నచ్చింది, కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఫార్ ఐఎమ్ లవింగ్ ఇట్. సో ఫార్ ఐఎమ్ హ్యావింగ్ గ్రేట్ టైమ్ మేకింగ్ వీడియోస్, టెల్లింగ్ స్టోరీస్. సో అది నా ఇంట్రడక్షన్. ఒకవేళ ఇంకా మీకు నా జర్నీ చూడాలి, ఇంకా నేను ఎలా జరిగింది, అసలు హౌ డిడ్ స్టార్టెడ్ అంటే మొత్తం హోల్ జర్నీ ఈజ్ డాక్యుమెంటెడ్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కూడా మెయిన్ వీడియో ఇక్కడ లింక్ చేస్తాను, నా జాబ్ వదిలేసిన వీడియో. దాంట్లో బ్రీఫ్ ఉంటుంది, దాంట్లో చూడండి. సో అది మన ఇంట్రడక్షను. సో నౌ వాట్ వీ డూ, ఏం చేస్తాం మేము అసలు ఈ యూట్యూబ్ ఛానల్లో. సో లాస్ట్ 2 yearsలో మేము ఓన్లీ ఒకటే చేసాము. వీ స్టార్టెడ్ అనగనగా ద ట్రావెల్ డాక్యుమెంటరీ షో. ఇది ద హోల్ ఐడియా వాజ్ టు ఎక్స్ప్లోర్ తెలుగు స్టేట్స్ కల్చర్, ఆర్ట్, పీపుల్, ర్యాండమ్నెస్. తెలుగు స్టేట్స్లో ద సోల్ని పట్టుకోవాలి, ఆ సోల్ఫుల్ స్టోరీస్ చెప్పాలి, మన కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అనే ఐడియాతో స్టార్ట్ అయింది అనగనగా అనేది. ఫస్ట్ అసలు మిషన్ ఏంటంటే తెలుగు స్టేట్ మొత్తం తిరగాలని, అంటే ఆంధ్ర తెలంగాణ లేకుండా మొత్తం తిరగాలని. కానీ ఆ ప్రాసెస్, ఆ రీసెర్చ్ ప్రాసెస్లో, ఆ జర్నీలో నాకు అనిపించింది, ఓకే మొత్తం మనం న్యాయం చేయలేము రెండు ఒకటేసారి చేస్తే అని చెప్పి వి డిడ్ ఆంధ్రప్రదేశ్ సీజన్ 1. అది ఒక 10 episodes చేసాము. ఇక్కడ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి ఒకళ్ళు చూడకపోతే. దట్ ఈస్ అవర్ ఫస్ట్ సీజన్. అది మేము 3 monthsలో, సో 2 months 60 days ట్రావెల్ చేసాము. ఇంకో 1 monthలో వీడియోస్ ఎడిట్ అయిపోయినాయి. వీ కంప్లీటెడ్ ఇట్ విత్ ఇన్ 3.5-4 months విత్ స్పాన్సర్స్, విత్ ఎవ్రీథింగ్. బట్ ఫర్ సీజన్ 2 ఇట్ ఈస్ లైక్ మైండ్ బ్లాస్టింగ్. అంటే సీజన్ 1 చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్, అంటే మా మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి. రీజన్ నెంబర్ 1, too many compliments, too many people approach us, too many people showing love, and also త్రివిక్రమ్ భయన్ కలవటం, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ కానీ ఫిలిం మేకింగ్ డైరెక్షన్ ఫీల్డ్ నుంచి చాలామంది మెసేజ్ చేసి, కాల్ చేసి, కలిసి, సో వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఎక్కించారనమాట పైకి. అంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, కానీ అది ఒక రకంగా మాకు హెల్ప్ అయింది. అంటే టు థింక్ బిగ్, టు డూ బిగ్, టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఐ మెట్ ఎవ్రీవన్. కానీ ఇంత టఫ్ అవుద్ది, ఇంత లేట్ అవుద్ది, లైక్ ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఇంత ఫ్రిక్షన్ ఉంటుంది అంటే ఒక ట్రావెల్ షో చేయడానికి, ఒక 10 episodes చేయడానికి ఇట్స్ టూ మచ్ ఫర్ అస్. అంటే మాకున్న రిసోర్సెస్కి, మాకున్న మ్యాన్ పవర్కి అండ్ దానికి ఇట్స్ టూ మచ్ టు గో త్రూ. సో సీజన్ 1 అయిన తర్వాత షూట్ అయిపోయి ఫస్ట్ ఎపిసోడ్ పడే ముందు, ట్రైలర్ పడిన తర్వాత మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో దట్ 20 days, లోయెస్ట్ ఆఫ్ మై లోయెస్ట్ ఆఫ్ అవర్ డేస్, నాది ధీరజ్ది. ఒక 1 week ఐ స్టిల్ రిమెంబర్ దట్ దోస్ ఆర్ మై బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. ఆ 1 week 10 days అనుకుంటా. ఒక స్ట్రెచ్ ఉంది, అకౌంట్లో 1000 రూపాయలు ఉన్నాయి. ఒక పూటే తిన్నాం, మధ్యాహ్నం పూట. సాయంత్రం పూట ఏదో ఒకటి చిన్న గడ్డి తినేవాళ్ళం, మధ్యాహ్నం పూట తినేవాళ్ళం ఓన్లీ. ఇట్ వాజ్ లైక్ దట్. దెన్ స్పాన్సర్స్ కేమ్, కొంచెం థింగ్స్ బెటర్ అని. సో నేను అనుకున్నా ఆ లో ఫేజ్ నుండి
ఆ పైకి వెళ్ళిన తర్వాత అనుకున్నాను అనమాట. ఆ సర్వేల్ మోడ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుకున్నా, ఓకే జాస్తి ఇంకా దిస్ ఈజ్ యువర్ లోయెస్ట్ రా, ఇంకా రాదు నీకు లోయెస్ట్, ఇంకా ఇంత కిందకే వెళ్ళవు అనుకున్నాను నేను. సో ఐ వాజ్ లైక్ చిల్. ఇంకా సీజన్ 1 చేసాం కదా, సీజన్ 2కి స్పాన్సర్స్ వచ్చేస్తారు. సీజన్ 1 ఎందుకు స్ట్రగుల్ అయ్యామంటే, అంటే దిస్ ఈజ్ మై వాయిస్ ఇన్సైడ్ మై హెడ్. అంటే సీజన్ 1 చేసాము, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఉంది. నవ్వు ఇంకా అందరూ ఫస్ట్ టైం చూసారు సీజన్ 1, అందరూ ఫ్రెష్ కంటెంట్ ఇప్పుడు చూడలేదు తెలుగు స్పేస్లో. సో వాళ్ళకి కూడా భయం అయి ఉంటుంది, అందుకే స్పాన్సర్స్ రాలేదు, బ్రాండ్స్ రాలేదు, ఇవన్నీ నేను దీస్ ఆర్ వాయిసెస్ గోయింగ్ ఇన్ మై హెడ్. సో సీజన్ 2కి సార్ట్ అయిపోతులే, అన్నీ చేస్తున్నాం కదా, క్వాలిటీ పెంచుతున్నాము, ప్రొడక్షన్ పెంచుతున్నాము, సో రైటింగ్ కొంచెం బెటర్ అయింది, సో ఎడిటింగ్ కొంచెం బెటర్ అవుద్ది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఐ వాజ్ లైక్ ఓకే అయిపోద్దులే, స్పాన్సర్స్ అన్ని దొరికేస్తారు ఈజీగా, లైక్ మనం ఈసారి షూట్కి వెళ్ళక ముందే మనం స్పాన్సర్ తీసుకొచ్చుకుందాము అని చెప్పి ఐ స్టార్ట్ హంటింగ్. సీజన్ 1 తర్వాత ఎవరైతే కాల్ చేసి నేను హెల్ప్ చేస్తా, నేను చేస్తా, అది చేస్తా, ఇది అని చెప్పి అందరికి ఫోన్ చేసి లైక్ బ్రో నేను ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ చేస్తాను, ఐ వాంట్ స్పాన్సర్షిప్ అండ్ ఐ వాంట్ బ్రాండ్ ఆర్ సమ్ వన్ హూ కెన్ సపోర్ట్ అస్, సమ్ నైస్ బ్రాండ్, లైక్ మీనింగ్ఫుల్ బ్రాండ్ దట్ ఈస్ లెజిట్ అండ్ జెన్యున్ బ్రాండ్ హూ రియలీ వాంట్స్ టు రిప్రజెంట్ కల్చర్ అండ్ అవర్ పీపుల్. అట్లాంటి బ్రాండ్స్ ఉంటే చెప్పండి. సో మీ బ్రాండ్ ఉంది కదా, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా అంటే లైక్ ఎవ్రీవన్ ఈజ్ లైక్ లేదు జాస్తి కొంచెం టైట్ ఉంది, కొంచెం కష్టం, కొంచెం ఫస్ట్ మీరు వెళ్ళి షూట్ చేసుకున్నాండి, దాంతో చూద్దాము, అది ఇది లైక్ 100 రీజన్స్ చెప్పారు అనమాట. ఐ ఆల్మోస్ట్ స్పెండ్ 2 months జస్ట్ టు మీటింగ్ పీపుల్, మీటింగ్ ఈవెంట్స్, మీటింగ్ పిచ్ డెక్లు, అది ఇది. సో అనుకున్నాం ఇంకా. సో ప్లాన్ ఏంటంటే స్పాన్సర్స్ వస్తే కొంచెం ఇనిషియల్ అమౌంట్ తీసుకొని గేర్ కొనుక్కుందాం. లైక్ మన దగ్గర గేర్ ఏం లేదు, అంటే గేర్ ఏం లేదంటే లైక్ సీజన్ 1 గేర్ ఉంది, ఫోను, గోప్రో, సోనీ A7C గేర్ ఇవన్నీ ఉన్నాయి. సో దాంతో వద్దు, అప్గ్రేడ్ చేద్దాం. నవ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ OTT స్టాండర్డ్స్ కదా, నవ్ విల్ అప్గ్రేడ్ అవర్ ప్రొడక్షన్ క్వాలిటీ. సో మనకి OTT అప్రూవ్డ్ కెమెరా FX3 కావాలి అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ కావాలి, మైక్స్ అన్ని కొంచెం చేసుకోవాలి, లెన్స్ కావాలని చెప్పి. సో ఐ థాట్ స్పాన్సర్షిప్ వస్తే అడ్వాన్స్ తీసుకొని కొంచెం ఇన్వెస్ట్ చేసి చేసుకుందాం మనం డిసైడ్ అయ్యి అనుకున్నాం అట్లా. కానీ అది అవ్వలేదు. సో ఇలా కాదు, ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. నా ఐ రియలీ వాంట్ టు మేక్ దిస్ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్, ఏదేమైనా కానీ ఐ వాంట్ టు మేక్ దిస్ హ్యాపెన్, అంతే, అదొకటే ఉంది మైండ్లో. దెన్ లోన్ తీసుకున్నా. ఎస్ ఐ నో ఇట్స్ వెరీ వెరీ పూర్ ఫినాన్షియల్ డిసిషన్, బట్ దోలా అది ఆ పురుగు, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఇట్స్ మై డిసిషన్. సో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఓకే. సో మా మామ బ్యాంక్ మేనేజరు, మా మామకి చెప్పింది ఇట్లా వీటికి డబ్బులు కావాలి, లోన్ కావాలి, ఏదో చేయాలంటే మా మామ లోన్ ఇప్పించాడు యూనియన్ బ్యాంక్లో. షార్ట్ అవుట్ టు యూనియన్ బ్యాంక్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం బ్రాంచ్, రోటరీ నగర్, షార్ట్ అవుట్, థ్యాంక్ యూ. సో లోన్ ఇప్పించారు. సో నా ఇంకా గేర్ అంతా కొనేసుకున్న, స్టోరేజ్లు, కార్డులు, కెమెరా, లెన్స్, కావాల్సిన ట్రైపాడ్లు, సమాధాన చిన్న లాజిస్టిక్స్ ఉంటే మొత్తం లోన్ తీసుకున్నా, 6 లక్షలు లోన్ తీసుకున్నా. సో చేసుకొని వీ కేమ్ బ్యాక్, దెన్ వీ స్టార్టెడ్ ట్రావెలింగ్. విడతల వారీగా షూట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట, షూటింగ్ డేస్ స్టార్ట్ చేసాం అనమాట. ట్రావెల్ డేట్స్ అండ్ ట్రావెల్ టైం వచ్చేసి మొత్తం 100 days తిరిగాము తెలంగాణలో, స్టార్టింగ్ ఫ్రమ్ January to December, November 31st దాకా. బేసిక్లీ November 1st అంటే November 1st వీక్, ఆల్మోస్ట్ November 15th, ఐ థింక్ November 15th ఐ కేమ్ బ్యాక్, జనవరి నుంచి నవంబర్ దాకా. సో చాలామంది అడుగుతున్నారు ఎంతమంది తిరిగారు, ఎంతమంది షూట్ చేశారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్పి. తెలంగాణ మొత్తం తిరిగింది 2 మనుషులు, 100 days. ఒకటి నేను, ఇంకోటి సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాటోగ్రాఫర్లు మారుతూ ఉన్నారు మధ్యలో. మేజర్ పార్ట్ వాజ్ ముఖేష్, నాతో పాటు ఒక 1 month తిరిగాడు. మిగతా వాళ్ళంతా 10 days, 1 week, 3 days, 4 days అట్లా వచ్చారనమాట విడతల వారీగా. సో ఓన్లీ ఇద్దరే, ఒక 10 మంది చేయాల్సిన వర్క్ ఇద్దరే చేశారు. సెటప్, ట్రావెల్, కెమెరా సెటప్, మరి దాని ప్యాకింగ్, అన్ప్యాకింగ్, ఎవ్రీథింగ్. సో ఒక 10 మంది జాబ్, లిటరల్ ఒక 10 మంది చేసే జాబ్ సెట్లో, నేను సినిమాటోగ్రాఫర్. ఇది టీమ్ సైజ్, ఇది ట్రావెల్ ద ప్రాసెస్. సో చేసాం, 100 days తిరిగాము. స్టోరేజ్లకి, వాటికి, SD కార్డులకి మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది. మళ్ళీ లెన్స్ రెంట్లు, ఇంక ఎక్స్ట్రా థింగ్స్ ఉండే వాటికి, అండ్ కొన్ని రిపేర్లు అయిన మధ్యలో వాటికి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్,
అండ్ మనకి టీంలో ఇన్ హౌస్ ముగ్గురు ఉన్నారు, ధీరజ్, ఇద్దరు ఎడిటర్లు. సో వీళ్ళకి శాలరీలు, స్టోరేజ్ సిస్టమ్స్, సో ఎవ్రీథింగ్. సో ఇవన్నీ ప్యారలల్ నడుస్తున్నాయి. త్రూఅవుట్ ద ఇయర్ ఈ ఎక్స్పెన్స్ అన్నీ నడుస్తున్నాయి. అండ్ సమ్హౌ సో ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక 100 days, నవంబర్ ఫైనల్ డేటాతో ఇంటికి వచ్చాం. అండ్ నౌ ద షో బిగిన్స్. ఏంటంటే ట్రైలర్ అయిపోయింది. ఓకే, సో ట్రైలర్ కంటే ముందు, అంటే అప్లోడ్ చేయక ముందు, దిస్ అ గ్యాప్ ఆఫ్ 20 days, 20 అయింది బ్రో, ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 40 days బ్రో, మీరు నమ్మరు. సో ఐ టోల్డ్ ఆల్రెడీ, ఇది చాలాసార్లు మెన్షన్ చేశాను నేను. ఒకడు కష్టాలు ఉన్నప్పుడు ఒకడు వచ్చి ఆడ మీద చెయ్యేసి, అరే నేను చేస్తాను, నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను గట్టిగా చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ విల్ ఎక్స్పెక్ట్, అంటే ఆ హోప్ వస్తుంది కదా. అండ్ నాకు అట్లా 100 మంది చెప్పారు బ్రో, 100 మంది, లిటరలీ 100 people, ఏజెన్సీస్ కానీ, బ్రాండ్ ఏజెన్సీలు పనిచేసే వాళ్ళు కానీ, ఫౌండర్స్ కానీ, ఇంకా అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఎనీవన్, ఆల్ లైక్ నాకు తెలిసిన కాంటాక్ట్స్ మొత్తం అందరూ. కొంతమంది వర్క్ డెలివర్ చేయలేదు, సంఖ్య నాకు పిచ్చారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్, ఇట్స్ వెరీ వెరీ పర్సనల్. పని డెలివర్ చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని దే ఆర్ లైక్ గాన్. సో అది ఇట్స్ వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ అది. సో వీటన్నింటి మధ్యలో అదొకటి అనమాట మళ్ళీ మాకు బొక్క. సో నాకు ఇప్పుడు చెప్తున్నా కానీ నాకు చాలా హార్ట్ హెవీ అయిపోతుంది నాకు. సో ఆ హోప్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బ్రో, ఒకరు వచ్చాడు హోప్ ఇస్తాడు. వాళ్ళు నిజంగా ఎఫర్ట్ పెట్టారా లేదా అంటే ఐ కెనాట్ టెల్. నాకైతే జెన్యున్గా పెట్టండి అనిపించింది నాకు ఎఫర్ట్, కానీ నథింగ్ రియలీ కన్వర్టెడ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు చాలా టైం వేస్ట్ అయింది. ఐ వెంట్ ఇన్ టు లిటరల్లీ కన్ఫ్యూజ్డ్, డిప్రెస్డ్, ఏం చేయాలి, ఎందుకు వర్క్ అవ్వట్లేదు, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్, ఏది ముందుకెళ్ళట్లేదు అన్నట్లు అట్లా ఫ్లాట్ అయిపోయింది అనమాట ప్రోగ్రెస్. డిప్రెసింగ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. వెళ్తా, కలుస్తా, గంట మాట్లాడతా, 2 గంటలు మాట్లాడతా, ఏదో ఈవెంట్కి రమ్మంటారు, ఈవెంట్కి వెళ్తాం, అక్కడ ఏమన్నా కల్పిస్తారు, అది అవ్వదు. అట్లా ఒక 100 మందిని కలిసి 100 ప్రెజెంటేషన్లు. ఇంకో పార్ట్ ఏమో పీపుల్ ట్రై టు బై యూ అవుట్, లిటరల్లీ బై యూ అవుట్. వీడు ఎట్లా హెల్ప్లెస్గా ఉన్నాడు, వీడి దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు, నౌ విల్ బెయిట్ హిమ్. జాస్తి నేను కొనేసుకుంటా, నేను నేనంటే ఐపీని కొనేసుకుంటా, నాకు ఇచ్చేసి నువ్వు దెన్ యూ కెన్ హ్యావ్ దట్ నేమ్ ఫర్ యూ. బట్ ఐపీ మాకు అనగనగా ఐపీ అమ్మే మాకు, సో అండ్ సో కంపెనీ మేము చేసుకుంటాం, మేము పబ్లిష్ చేసుకుంటాం, వాట్ విల్ డూ అని చెప్పి. అది లైక్ అరే నేను జాబ్ వదిలేసి దీంట్లోకి వస్తే, అంటే ఐ వాంట్ టు మేక్ మై లైఫ్ సర్టెన్ వేలో నేను ఇమాజిన్ చేసుకున్నాను, లైఫ్ని ఇలా డిజైన్ చేసుకోవాలి, నేను ఇలా లైఫ్ లీడ్ చేయాలి, నేను ఒక గోల్తో, ఒక విజన్తో నేను వచ్చే దీంట్లోకి. జస్ట్ బికాజ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్, జస్ట్ బికాజ్ ఐఎమ్ ఇన్ సమ్ టఫ్ టైమ్స్, నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ నేను ఏ లైఫ్ అయితే వదిలి వచ్చానో మళ్ళీ అదే లైఫ్ ఇస్తా ఉంటావు ఏంటి? దిస్ గోయింగ్ ఇన్ మై హెడ్. అండ్ నా ముందు కూర్చున్నాడు ఆ భయ్య, లైక్ సిట్టింగ్. చాలా ఫన్నీ బ్రో, చాలా ఫన్నీ హౌ పీపుల్, అండ్ వాళ్ళు రాంగ్ కూడా కాదు బ్రో, యాక్చువల్లీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ ఫర్ దెమ్, ఇట్స్ క్లియర్ కట్ కమర్షియల్ కోర్ బిజినెస్ ఫర్ దెమ్. మనకు కాదు, అంతే తేడా. ఇట్స్ లైక్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్, హౌ వీ సీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. సో దే ఆర్ నాట్ రాంగ్, బట్ నాకు అనిపించింది. సో ఓకే జాస్తి, డోంట్ ఫాల్ ఫర్ దిస్ బెయిట్స్. ఒకళ్ళు ఒక 10 లక్షలు ఆఫర్ చేశారు ఐపీఎంఎం అని, ఇంకొకళ్ళు ఒక 20 లక్షలు ఆఫర్ చేశారు ఐపీఎంఎం అని. అండ్ ఒకసారి వచ్చి మన టీంని కూడా అడిగాను అనమాట. జస్ట్ నాకు తెలుసు, నాకు లోపల నాకు ఆన్సర్ క్లారిటీ ఉంది, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దీస్ పీపుల్, మై పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు అనగనగా సీజన్ 1 అంటే నేను, ధీరజ్, ముఖేష్ ముగ్గురమే, ఇప్పుడు ఒక 10 మంది టీంలో. సో నౌ ఐఎమ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ ఆల్సో. సో నాకు వాళ్ళ ఒపీనియన్, నా టీం ఒపీనియన్ కూడా నాకు చాలా మ్యాటర్ అవుద్ది. సో నేను వచ్చి వీళ్ళతో అన్నా అనమాట, బ్రో ఇట్లా మనకి స్పాన్సర్ రాలేదు, కానీ మనకి ఇట్లాంటి 2 ఆఫర్లు ఉన్నాయి,
ఇట్లా ఇంత 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 అమౌంట్ ఆఫర్ చేస్తా అంటున్నారు, బట్ ఇన్ రిటర్న్ మనం ఐపీ అమ్మేయాలి, లైక్ లిటరల్లీ వీ హ్యావ్ టు సెల్ అవర్ ఐపీ అండ్ వీ షుడ్ వర్క్ ఫర్ దట్ ఐపీ. ఏం చేద్దాం అని అడిగా. అంటే దే ఆర్ లైక్, బ్రో ఏం అవసరం లేదు, మనకి ఐపీ అమ్మాల్సిన అవసరం లేదు, ఏం వద్దు, మన స్పాన్సర్ లేకుండా కూడా వీల్ ఫైన్, లైక్ ఇంకొన్ని రోజులు స్ట్రగుల్ అవుతాం, మహా అయితే పెట్టేస్తాం, యూట్యూబ్లో పెట్టేస్తాము, బట్ మన 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 వర్క్ మన దగ్గరే ఉంటుంది, మన ఐడెంటిటీ మనకే ఉంటుంది అని చెప్పి వీళ్ళు అన్నారు, వీళ్ళ సైడ్ నుంచి. సో ఇట్ ఈస్, అది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, బట్ ఇట్స్ వెరీ వెరీ పర్సనల్, వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ టు హియర్ దట్ రెస్పాన్స్ ఫ్రమ్ మై టీమ్. ధీరజ్ నుండి, కమలాకర్ నుండి, జశ్వంత్ నుండి, గౌతమ్ గారి దగ్గర నుండి, యూనో నరేష్ నుండి, లైక్ ముఖేష్ దగ్గర నుండి, వెరీ వెరీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్సైడ్ అది వాళ్ళ దగ్గర చిన్న తర్వాత. సో దెన్ ఇంకా వి డిసైడెడ్, ఓకే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ జోన్, అసలు ఐపీ ఈ సైడ్ వాళ్ళు వద్దు, అసలు వెళ్ళి మా కలవద్దు కూడా అని చెప్పి డిసైడ్ అయ్యాం. అన్ని డోర్స్ వాట్ ఎవర్ ద డోర్ ఐ హ్యావ్ అన్నీ యూజ్ చేసా బ్రో, అందరికి మెసేజ్ చేసా, అందరు ఫాలోఅప్ చేసా, లైక్ ఎవ్రీథింగ్ ఐ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై పవర్, ఇన్ మై కనెక్షన్స్ టు గెట్ సమ్ స్పాన్సర్షిప్. ఇంకొక పార్ట్ ఏంటంటే, జాస్తి నీకు స్పాన్సర్షిప్ ఇస్తాము అంటే బ్రాండ్ వాళ్ళే, లైక్ లిటరల్లీ బ్రాండ్ వాళ్ళే, నేను బ్రాండ్ మేనేజర్స్ బేసిక్లీ, నేను డబ్బులు ఇస్తాను, నాకు ఒక్కో వీడియోకి 1 million వ్యూస్ కావాలన్నాడు. అదేంటి భయ్యా 1 million అంటే, నేను ఎట్లా గ్యారెంటీ ఇస్తాను 1 million వ్యూస్ కంటే, హీ వాజ్ లైక్, నేను ఇంత అమౌంట్ ఇస్తాను కదా, దాంట్లో నుంచి ఒక ఇంత పెట్టి వ్యూస్ కొనాయి, దెన్ వీ కెన్ షో ద బ్రాండ్ అండ్ వీ కెన్ క్లోజ్ అ డీల్ అన్నాడు. లైక్ ఏంటి భయ్యా ఏంటి, ఇంకోసారి చెప్పు అన్నాను. ఇంకోసారి అంటే దానివల్ల యూజ్ ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బయింగ్ వ్యూస్? జస్ట్ పోస్టర్లు వేసుకోవడానికి మనకు వస్తుంది, ట్విట్టర్లో 24 hours ఇన్ని మిలియన్ వ్యూస్, 16 hours ఇన్ని మిలియన్ వ్యూస్. అవన్నీ మీరు ట్విట్టర్లో సినిమా ట్రైలర్స్ చూసే ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు అనుకున్నట్లు, ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ జెన్యూన్. అంటే నాకు ఈ ప్రాసెస్లో వీళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైంది, అవన్నీ జెన్యూన్ వ్యూస్ కాదు. వీళ్ళు ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ఇట్లా హీట్ చేయడానికి, వీటిని కొంచెం ఎంగేజ్ చేయడానికి, జనాన్ని ఎంకరేజ్ చేయడానికి, మా ఓల్డ్ వ్యూస్ ఇన్ని అని చెప్పుకోవడానికి, ఇవన్నీ దీస్ పీపుల్ క్రియేట్ దిస్ పర్సెప్షన్స్ ఇన్ బిట్వీన్ పీపుల్ ఇన్ దిస్ సోషల్ మీడియా. సో ఎవడు ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే ఎన్ని వ్యూస్ కూడా అన్ని వ్యూస్. సో అట్లా నన్ను కూడా చేయమన్నారు అనమాట టు గెట్ స్పాన్సర్షిప్. అది లైక్, బ్రో నేను అది చేసి నేను నిద్రపోలేను, ఐఎమ్ రియలీ సారీ, నేను చేయలేను ఆ పని. ఒకవేళ నిజంగా కొట్టినా కానీ వీడియోని 1 million వ్యూస్ కొన్నాం అనుకోండి, I cannot celebrate. I cannot just come in front of camera and say, bro, 1 million వ్యూస్ కొట్టాం బ్రో ఈ వీడియో. అవి నేను చేయలేను, నా వల్ల కాదు, రాత్రి నేను నిద్రపోలేను అవి చేసి. సో ఐ వాజ్ లైక్, భయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ, ఫర్ అండర్స్టాండింగ్, బట్ ఐ కాంట్ డూ ఇట్, నాట్ ఫర్ అనగనగా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నేను ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ సెట్, నా ఏదైతే హార్ట్, నా సోల్ ఉందో పని మీద, అవి ఉంచుకొని నేను ప్రస్తుతానికి చేయలేను, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి కేమ్ అవుట్ ఆఫ్ దట్ డీల్. ఐ వాజ్ కంప్లీట్లీ పిస్డ్ ఆఫ్, ఐ వాజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, యాంగ్రీ ఆన్ మీ, ఎందుకు నేను ఇట్లా ఉన్నా, ఎందుకు నా ఇంకోటి ఏమనిపించిందంటే భయ్య, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏ నేర్పించకపోయినా ఒక నేర్పిస్తారు, అదేంటంటే మోరల్స్. దేనికి పనికిరాని మోరల్స్ నేర్పిస్తారు మనకి. నాకు లిటరల్లీ అది నాకు మంచిదో చెడో నాకు తెలియలే, కానీ ఐ ఫైట్ సో మచ్ విత్ మై మోరల్స్. నేను ఇది చేయను కూర్చుంటాను నేను కొన్నిటికి. అండ్ నాకు ఒక్కోసారి ఏం భయం వేస్తా అంటే, ఈ సో కాల్డ్ మోరల్స్ వల్ల, నాకున్న మోరల్స్ వల్ల నాతో పనిచేసే వాళ్ళు ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతారా, జస్ట్ నా కోర్ వాల్యూస్, నా ప్రిన్సిపల్స్, నా బిలీఫ్స్ వల్ల, సిస్టమ్ వల్ల మొత్తం హోల్ టీమ్ నేను కింద లాగుతానా, ఆపర్చునిటీస్ పోతాయా, ఎప్పుడు ఇంతే ఉంటుందా అనే జోన్లో ఒక్కోసారి ఐ ఫైట్ సో మచ్ విత్ మై సెల్ఫ్. కానీ ఇంకా నేను అనుకున్నా, ఓకే లెట్స్ నాట్ డూ విత్ దిస్ సిరీస్, అనగనగతో చేయొద్దు అసలు, నో మ్యాటర్ వాట్, తర్వాత. బట్ దీనికైతే నేను ఐ కాంట్ డూ ఎనీథింగ్, బికాజ్ ఇట్స్ వెరీ 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 పర్సనల్, వెరీ ప్యూరెస్ట్
ట్రావెల్ డాక్యుమెంట్ సిరీస్ వీ డిడ్ విత్ అవర్ ఆల్ అవర్ హార్ట్స్. అండ్ ఇది చాలా ఫనీ అనిపిస్తుంది బ్రో నాకు. ఏంటంటే నేను రిచ్ కనపడితే, నేను మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే, నేను మంచి బ్రాండెడ్ కార్లో పెద్ద కార్లో వస్తే నాకు స్పాన్సర్షిప్ వస్తుందంట. అంటే హౌ దట్ ఈస్ రియలీ లైక్ పాయింట్ వాట్, అసలు నాకు ఏం అర్థం కాలేదు నాకు. కొంతమంది అంటే వాళ్ళందరూ నా మంచి కోరేవాళ్ళే. నాకు ఈ సజెషన్స్ చెప్పిన వాళ్ళు చెప్పే వాళ్ళందరూ నా మంచి కోరేవాళ్ళే బ్రో. దే నో హౌ ద మార్కెట్ ఈస్, దే నో హౌ బిజినెస్ ఈస్ డన్. వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ ఈ ఫీల్డ్లో ఫ్రమ్ లాస్ట్ 2 decades నుంచి కొంతమంది ఉన్నారు, 2 decades నుంచి కొంతమంది ఉన్నారు, 5-6 years నుంచి ఉన్నారు కొంతమంది. సో వాళ్ళందరూ చెప్పేది నాకు, అరే సాడ్లీ దట్స్ హౌ మార్కెట్ వర్క్స్. నువ్వు ఏ కార్లో వస్తున్నావు, ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావు, ఏ షూ వేసుకుంటున్నావు, ఏ వాచ్ పెట్టుకుంటున్నావు, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. దట్స్ హౌ యువర్ వాల్యూ ఈస్ డిసైడెడ్. ఒక పాయింట్లో ఐ వాజ్ సోల్డ్ అవుట్. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. ఓకే, ఇప్పుడు ఏదో చేసి షో ఆఫ్ చేద్దాం, అది చేసి షో ఆఫ్ దొబ్బుదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను నేను ఆల్మోస్ట్. దెన్ మా హరన్న ఫోన్ చేసి నన్ను బతికిచ్చాడు. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఎప్పుడన్నా. హీ సెడ్, ఒక లైన్ చెప్తా, ఆయన చెప్పింది, అరే జాస్తి, ఇప్పుడు కనుక నువ్వు ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యి నీ వాల్యూస్ గివప్ ఇచ్చి నువ్వు ప్రిటెండ్ చేయటం స్టార్ట్ చేసావా, నువ్వు లైఫ్ లాంగ్ ప్రిటెండ్ చేయాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్ మెటీరియల్ థింగ్స్, లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంప్రెస్ చేయాలి, వీళ్ళు ఇంప్రెస్ చేయాలని చెప్పి జోన్లోకి వెళ్ళామంటే దెన్ యువర్ లైఫ్ ఈజ్ అని చెప్పాడు. అంటే మంచి కొంచెం బీప్లు యాడ్ చేసి చెప్పాడు, విచ్ ఈస్ రియలీ ఐ ఓపెనింగ్ ఫర్ మీ దట్ డే. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ టాక్సిసిటీ, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యానిపులేషన్, పర్సెప్షన్ గేమ్ అండ్ ఫేక్ వరల్డ్, నేను ఏదన్నా అంటే మాకేదైనా మంచి జరిగిందంటే అది కేటీఆర్ బ్రోని కలవటం. ఎస్, కేటీఆర్ బ్రో, ఐ లవ్ యూ. నేనున్న సిచ్యువేషన్లో, నేనున్న స్టేజ్లో, నేనున్న ఫేజ్ ఆఫ్ లైఫ్లో కేటీఆర్ అన్న, కేటీఆర్ సార్, కేటీఆర్ బ్రో అంట. కేటీఆర్ బ్రో వాళ్ళ టీం దగ్గర నుంచి కాల్ రావటం, వాళ్ళు రమ్మంటాం, వర్క్ని అప్రిషియేట్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయటం, ట్విట్టర్లో ట్వీట్ చేయటం. సో దిస్ ఫెల్ట్ మ్యాజికల్. మమ్మల్ని పిలిచి ట్రైలర్ లాంచ్ చేసి పోస్టర్ రిలీజ్ చేసి మాకు ఒక బ్యూటిఫుల్ హోప్ ఇచ్చారు. ఐ డోంట్ నో, సమ్హౌ ఇట్ గేవ్ అస్ సో మచ్ పవర్, సో మచ్ మోటివేషన్, సో మచ్ బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్. అంటే ఆల్మోస్ట్ మోటివేషన్ కోల్పోయాం. అరే మనమే కరెక్ట్ కాదు, వీళ్ళకి వాళ్ళే అందరూ కరెక్ట్, మనమే కరెక్ట్ కాదని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఆల్మోస్ట్ గేవ్ అప్ ఇస్తున్నాం అనమాట. గేవ్ అప్ ఇచ్చే స్టేజ్లో ఉన్నా ఆల్మోస్ట్. దెన్ దిస్ థింగ్ హ్యాపెండ్. ఎప్పుడైతే కేటీఆర్ బ్రో ఒక ఫోటో పెట్టిన తర్వాత, పోస్ట్ రీషేర్ చేసిన తర్వాత, ట్రైలర్ పెట్టిన తర్వాత, దెన్ థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్. దిస్ ఈస్ హౌ అనగనగా సీజన్ 2 తెలంగాణ హ్యాపెండ్. నేను ఇంకా మీకు చాలా బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ టచ్ చేయకుండా చెప్పాను, బికాస్ దోస్ థింగ్స్ ఆర్ లిటిల్, అంటే అది ఎట్లా వెళ్తో నాకు తెలియదు బయట పెడితే. సో అందుకే నేను ఐ స్టే అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. సో అలా అనగనగా సీజన్ 2 మీ ముందుకి స్టార్ట్ అయిన పాయింట్ అది. అంటే కేటీఆర్ బ్రోని కలిసిన తర్వాత మాకు కొన్ని హైదరాబాద్ హైపర్ లోకల్ రీజనల్ స్పెసిఫిక్ బ్రాండ్స్ వచ్చినాయి. కానీ ఎట్లాంటి బ్రాండ్స్ అంటే ఐ కెనాట్ నేమ్ ద బ్రాండ్స్. కానీ ఎలాంటి బ్రాండ్స్ అంటే పర్సనల్లీ నేను యూజ్ చేయను, ఒకటి. 2, నేను నమ్మేలా లివ్ అయ్యి, వాడి హిస్టరీ, వాళ్ళ ప్రొఫైల్ చూస్తే నమ్మేలా లివ్. అంటే నేనేం నమ్ముతా అంటే బ్రో, నేను అసోసియేట్ అయ్యే బ్రాండ్స్ కానీ, చేసే బ్రాండ్స్ కానీ, మా కంటెంట్ ఉన్నంతకాలం అవి కూడా ఉండాలి మార్కెట్లో. రేపటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక బ్రాండ్తో ఇప్పుడు టెంపరీ వాళ్ళకి డబ్బులు ఉంటే వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తా అంటారు, మాతో కొలాబరేట్ అవ్వండి అని చెప్తారు, మేము కొలాబరేట్ అవుతాం, వీడియో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఒక 2 years తర్వాత, 3 years తర్వాత ఆ బ్రాండ్ స్కాము, ఆ బ్రాండ్ బ్యాంక్రప్సీ అయిపోయి, ఆ బ్రాండ్ ఏదైనా అయిపోయింది అనుకోండి, అది మాకు కూడా ఎఫెక్ట్ అవుద్ది. మన బ్రాండ్కి, మన క్రెడిబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుద్ది. సో అందుకే అంటే అది కొంచెం ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు మీరు, బట్ నాకు తెలుసు ఇప్పుడు మేము చేసే వీడియోలు దిస్ హ్యాస్ మోర్ లైఫ్ దెన్ ఎనీథింగ్. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది చేసే వీడియోలకి. సో నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్నంతకాలం, నేను కాంటెంట్ చేసిన ఉన్నంతకాలం
నేను బతుకున్నంతకాలం నా వీడియోస్లో లైఫ్ అనేది ఉంటుంది. ఎన్నిసార్లు ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ లైఫ్లో ఎవరన్నా పిక్ చేసి వీడియో చూస్తే ఇట్ విల్ బి రిలేటబుల్. సో అప్పుడు మేము బ్రాండ్స్ అసోసియేషన్ కానీ ఏదైనా తేడా కొట్టింది అనుకోండి, దట్ డజంట్ గివ్ రైట్ ఇంప్రెషన్ ఇన్ ద ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు మీరు చూస్తున్నారు, మీలో అందరూ కాకపోయినా కానీ ఒక 10 మంది అయినా కానీ ఒక 20 మంది అయినా కానీ డెఫినెట్లీ మేము చెప్పే బ్రాండ్లు, మేము వాడే బ్రాండ్లు, లేకపోతే నేను అసోసియేట్ అయిన బ్రాండ్స్ డెఫినెట్లీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఆ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, రాంగ్ అసోసియేషన్ కానీ రాంగ్ మెసేజ్ బయటికి వెళ్ళకూడదు. అంటే నా కంట్రోల్ ఉన్నంత వరకు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అట్ మోస్ట్ కేర్ టు డూ ఇట్ రైట్. సో అందుకే నేను ఆ స్టెప్ తీసుకోలేదు. ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఈ స్పాన్సర్షిప్స్ అన్ని పక్కన పెట్టేసిన తర్వాత, అన్ని రిజెక్ట్ చేసిన తర్వాత, వి గాట్ అవర్ పేట్రియాన్స్. అంటే మా పేట్రియాన్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, బ్రో మేము మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ సిరీస్. ఇంపార్టెంట్ మనుషులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కన్సర్న్ తీసుకొని ఆయన గురించి చెప్తాను నేను టైం వచ్చినప్పుడు. ఆయన వచ్చి ఒక షోల్డర్ మీద చేసి, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు, ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు, కనీసం ఆయన చూడడం కూడా చూడలేదు ఇప్పుడు దాకా ఆయన్ని. ఆయన వచ్చి జాస్తి నువ్వు ముందుకెళ్ళు, నేను హెల్ప్ చేస్తా, ఐల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ సిరీస్ అని చెప్పి ఆయన త్రూఅవుట్ ద సిరీస్లో మాకు కంటిన్యూస్గా హెల్ప్ చేస్తూ ఉన్నారు అనమాట ఫైనాన్షియల్. ఆయన ఒక్కటే కాదు, ఇంకా చాలామంది మేము సపోర్ట్ లింక్ పెట్టాం, అనగా స్టూడియోస్ అని పెట్టి ఒక సపోర్ట్ లింక్ పెట్టాం. సపోర్ట్ లింక్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాను నేను ఎక్కడ నోరు తెరిచి మీరు ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి, మాకు కాన్ఫిడెన్స్ ఎక్కడ చెప్పలేను ఫర్ ఎ రీజన్. ఎందుకంటే నేను తీసుకున్న ఫైనాన్షియల్ డిసిషన్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. నాట్ యువర్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్, నాట్ నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ బ్రో, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. నేను చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ కానీ, తీసుకున్న పూర్ డిసిషన్స్ కానీ, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. నేనే బాధ్యుడిని, ఎవ్రీథింగ్ ఇట్స్ హోల్ ఆన్ మై షోల్డర్స్. సో అందుకే జస్ట్ ఆ సపోర్ట్ లింక్ కింద అట్లా అనగానే స్టూడియోస్ సపోర్ట్ లింక్ వేసి వదిలేసాం. సర్ప్రైజింగ్లీ చాలామంది అది నోటీస్ చేసి దాంట్లోకి వెళ్ళి మాకు కాంట్రిబ్యూట్ చేశారు. ఇంకా అంతకంటే బ్లెస్సింగ్ ఏముంటుంది బ్రో. సో థ్యాంక్స్ టు యూ ఆల్, ఎవరైతే మాకు కాంట్రిబ్యూట్ చేశారో, ఎవరైతే మాకు హెల్ప్ చేశారో, ఇట్స్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ సీజన్ 2 నుంచి నేను ద బిగ్గెస్ట్ లెసన్స్ ఐ గాట్, ఒక లెసన్ ఐ గాట్ ఏంటంటే, నువ్వు హానెస్ట్గా వర్క్ చేయి, దేర్ విల్ బీ పీపుల్ who will come at the right time to help you out, to stand by you, to support you, to cheer for you. Not necessarily వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వాలి, తెలిసిన వాళ్ళు అవ్వాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వాలని లేదు. దే కెన్ బి ఎనీ వన్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్, దే కెన్ బి ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. సో అది నేర్చుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ పేరుని ఎవరైతే మెన్షన్ చేసి, ఎవరైతే మాకు హెల్ప్ చేశారో, ఎవరైతే మాతో పాటు నుంచున్నారు అనగానే సీజన్ 2 త్రూఅవుట్ ఈ జర్నీలో, ఈ హార్డ్ టైమ్స్లో, టఫ్ టైమ్స్లో, బెస్ట్ టైమ్స్లో కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను వాళ్ళ కన్సెంట్ తీసుకొని నేను వాళ్ళ పేర్లు వెరీ సూన్ చెప్తాను. ఐ వాంట్ టు గివ్ దెమ్ క్రెడిట్, దే వాంట్ టు టాక్ అబౌట్ దెమ్ డెఫినెట్లీ. నేను ఇది ఎంత అయిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ హిట్ అయింది ఏంటంటే, జనాల్ని కలవటం, వెళ్ళి వాళ్ళు చెప్పే సోది వినటం, చెప్పి వాళ్ళ ఎమ్మటి తిరగటం, జస్ట్ టు షో ఆఫ్, జస్ట్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ ఆర్ వాట్ ఎవర్. అంటే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బ్రో, నాకు డిజైర్స్ ఉంటాయి, నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నాకు కొన్ని ఉంటాయి లోపల. ఓకే, మనం వెళ్ళి కలిస్తే మనకు హెల్ప్ చేస్తాడేమో, ఈయనతో మంచిగా ఉంటే మనకి హెల్ప్ అవుద్దేమో, ఈయనతో ఇట్లుంటే మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుద్దేమో, ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి నాకు. అండ్ సమ్టైమ్స్ ఐ గో అండ్ ఇంపల్సివ్లీ మీట్ పీపుల్, ఐ టాక్, స్పెండ్ టైం విత్ దెమ్. కానీ నాకు ఏమనిపించిందంటే, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ రియలీ వేస్ట్ ఆఫ్ టైం. నాకు ఒక్కటి కూడా నాకు కావాల్సిన హెల్ప్ అవ్వాల్సిన టైంకి ఏది అవ్వలేదు. అంటే నాకు ఏది కన్వర్ట్ అవ్వలేదు. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ మై పీపుల్ ఐ మేడ్, దర్ రియలీ గుడ్ పీపుల్. బట్ ఆ గుడ్ పీపుల్ కాసేపు పక్కన పెట్టి మిగతా పార్ట్ ఏదైతే నాయిస్ పార్ట్ ఉందో, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ రియలీ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఇంకా నేను ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఏంటంటే, అంటే ఆఫ్టర్ ఆల్ ది స్ట్రగుల్, ఆఫ్టర్ ఆల్ దిస్ షిటీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్, నేను డిసైడ్ అయింది ఏంటంటే,
వెళ్ళి సరదా కలవటాలు, సరదాగా వెళ్ళి మాట్లాడటాలు, నెట్వర్కింగ్ కోసం స్పెషల్గా వెళ్ళి కలవటాలు, డిన్నర్కి కలవటాలు, ఏదో ఆపర్చునిటీ గురించి ఐడియా గురించి డిస్కస్ చేద్దాం, బిజినెస్ ఆపర్చునిటీ వెళ్ళి మాట్లాడటాలు అన్నీ బంద్. దీంతోపాటు కాలేజీల్లో, వర్క్షాపుల్లో, ఈవెంట్లకి వెళ్ళి మైక్ పట్టుకొని చెప్పటాలు అన్నీ వేస్ట్ అని డిసైడ్ అయ్యా. అన్నీ బంద్, ఇవన్నీ బంద్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ. ఇంకా ఐఎమ్ డన్ విత్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ డన్ విత్ గోయింగ్ టు ఈవెంట్స్, ఐఎమ్ డన్ విత్ జస్ట్ క్యాజువల్లీ గోయింగ్ దేర్ అండ్ హెల్పింగ్ పీపుల్. స్టోరీలు పెట్టడం, అది చేయడం, ఇది చేయడం, షేర్ చేయడం నేను చేయను. నథింగ్, ఐ విల్ డూ నథింగ్. ఐ విల్ ఓన్లీ డూ వీడియోస్. మేము ఓన్లీ వీడియోలు చేస్తాం, మా పని మేము చూసుకుంటాం, అంతే. ఓకే. ఇదే లాస్ట్. ఇంకా ఐ నో వీడియో కొంచెం పెద్దగా అయిపోయింది, బట్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మీకు చెప్పాలి. అనగనగా సీజన్ 2 తెలంగాణ చేయాలి అనుకున్నప్పటి నుండి ఒక డ్రీమ్ కాన్స్టెంట్గా ఉంది. అదేంటంటే సీజన్ 2కి ఎపిసోడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్జన్ ఉండాలి, అండ్ ఒక సాంగ్, ఒక ట్రావెల్ యాంథమ్ మనం చేయాలి. అది అనగనగా సీజన్ 2 ఎండ్ అయ్యే లోపల సాంగ్ రిలీజ్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉందన్నమాట. యాక్చువల్లీ ట్రైలర్ అప్పుడే సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము, కానీ లేకపోవడం వల్ల అవ్వలేదు. అండ్ సీజన్ 2 ఎండ్ అయ్యే టైంకి కూడా ఐ వాజ్ నాట్ రియలీ షూర్ సాంగ్ మేము చేస్తున్నామా లేదా, చేయగలమా అనే ఒక డైలమాలో ఉండిపోయాం. సో ఫైనల్లీ ద గుడ్ న్యూస్ ఈజ్ వీఆర్ డూయింగ్ సాంగ్, లైవ్ సాంగ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన ఏదైతే విన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అనగా సీజన్ 2లో, అది అంత ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ చేసి డిజిటల్లీ ప్రొడ్యూస్ చేసిన సాంగ్ అనమాట. ఆల్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ పాల్ బ్రో. ఇప్పుడు లైవ్ సాంగ్కి వెళ్తున్నాం. లైవ్ సాంగ్ అంటే ఫస్ట్ ఒక సాంగ్, ఒక ట్యూన్ అనుకొని దాని లిరిక్స్ రాసిన తర్వాత లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్రోగ్రామింగ్ చేసి, అంతేనా ప్రాసెస్? అంతే. సో ప్రోగ్రామింగ్ చేసి దాన్ని స్టూడియోకి ఇచ్చి, స్టూడియో వాళ్ళు ఒక లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ ట్యూన్లో, ఆ లిరికల్ సాంగ్లో ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లైవ్ తెప్పించి అవి కొట్టి రికార్డ్ చేసి పాట పాడి మనకు వస్తుంది. దట్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ లైవ్ సాంగ్. ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. సో లాస్ట్ 2 months కొంచెం గట్టిగా కష్టపడి, అండ్ కొంచెం బ్రాండ్స్ కూడా వచ్చినాయి, మంచి కొలాబరేషన్లు వచ్చినాయి. ChatGPT, టాటా మోటార్స్ అండ్ సామ్సంగ్ ఈ కూడా వచ్చినాయి కొన్ని కొలాబరేషన్లు. కొంచెం డబ్బులు సేవ్ చేసుకున్నా, ఇంకొంచెం డబ్బులు తక్కువైనాయి. ఒక భయ్య వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పారు. సో వీఆర్ మేకింగ్ ద సాంగ్ పాసిబుల్. ఇప్పుడు అదే నేనే సంచారి ప్రపంచమే నాది పాట ఉంది కదా, దాన్ని ఎక్స్టెండెడ్గా ఒక మంచి ప్రాపర్ లిరికల్ సాంగ్ రాసి వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్ టు యూ పీపుల్. ఎస్, ఇంకా 3 daysలో సాంగ్ అయిపోద్ది. అండ్ నా మూవీ అప్డేట్, సాంగ్ చేతికి వచ్చిన 1 weekకి మూవీ స్క్రీనింగ్ ఉంటుంది, అది జరిగేది. సో ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్, ఇంపార్టెంట్ సెగ్మెంట్, వెరీ హైలైట్ ఆఫ్ ద సెగ్మెంట్ ఏంటంటే, ఎట్లాగ ఈ వీడియో వైరల్ అవ్వదు కాబట్టి, ఎట్లాగ ఈ వీడియో అందరూ ఓన్లీ మన ఆడియన్స్ చూస్తారు కాబట్టి, అంటే మన కమ్యూనిటీ వాళ్ళు చూస్తారు కాబట్టి, మనకి కేటీఆర్ బ్రో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ, తెలంగాణ మూవీకి. సో దానికోసం మనం ఫుల్ ప్యాకేజ్తో మనం వెళ్తాం కేటీఆర్ బ్రోని కలవడానికి. అంటే నాకు మళ్ళీ మనకి ఆపర్చునిటీ రాదు బ్రో, హానెస్ట్లీ. తెలంగాణని రిప్రజెంట్ చేసేలాగా, ఇట్లాంటి ఒక ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్ మన లాంగ్వేజ్లో చేసేలాగా మళ్ళీ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్. సో అందుకే ఇప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే ఈ షుడ్ ఫీల్ వర్తి. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి ఆ వాల్యుయేషన్ ఉంటుంది అనుకోండి, బట్ ఈ షుడ్ ఆల్సో ఫీల్ ఓకే, ఒక మంచి దానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే ఫీల్ వాళ్ళకి రావాలి. అందుకని చెప్పి ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్, లైక్ మ్యూజిక్ వీడియో, ఐ మీన్ ఆ పాట ఫుల్ ఎడిటెడ్ మూవీ విత్ మ్యూజిక్ అని పెట్టి మనం కేటీఆర్ బ్రో దగ్గరికి వెళ్తాం. ఆయన వాయిస్ ఓవర్ ఇస్తారు. హీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ, మనకు కూడా హ్యాపీ. సో అట్లా అనమాట. అది వెరీ సూన్ థియేటర్స్లో కలుద్దాం. బై ద వే, మీరు చుట్టుపక్కల హైదరాబాద్లో లేకపోయినా పర్లేదు, మూవీ స్క్రీనింగ్ అయిన తర్వాత విత్ ఇన్ a week or within 10 days యూట్యూబ్లో కూడా లైవ్ అవుద్ది. సో యూ కెన్ వాచ్ హియర్ ఆల్సో. సో జస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ కోసం స్క్రీనింగ్ చేస్తున్నాము. జస్ట్ వన్ టైమ్ ఆర్ 2 time చేస్తాం స్క్రీనింగ్. ఒకవేళ కుదిరితే రండి, మోస్ట్లీ సండే రోజే ఉంటుంది. సో కుదిరితే రండి. అండ్ ఇంకా మీతో చాలా మాట్లాడాలి, సో చెప్దాం. ఇంకా నెక్స్ట్ ఈ ఛానల్లో ఏమొస్తాయి, ఎలా వస్తాయి, ఏంటి స్కెడ్యూల్ అనేది మనం స్క్రీనింగ్ అయిన తర్వాత, మూవీ తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకా
దెన్ వీఆర్ ఆల్ సెట్ ఫర్ నెక్స్ట్ 1 year. నెక్స్ట్ మార్చ్ కదా, నెక్స్ట్ జూన్ దాకా మనం ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ఫాలో అవుదాం. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మూవీలో కలుద్దాం. మూవీ కంటే ముందు సాంగ్లో కలుద్దాం. సాంగ్ నచ్చుద్ది ఖచ్చితంగా, మీకు సాంగ్ నచ్చుద్ది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ ఎవర్ ట్రావెల్ యాంథమ్ ఇన్ తెలుగు స్పేస్, డెడికేటెడ్లీ ఫర్ travelers, dedicated for only people who loves traveling, dedicated to people, everyone watching అనగనగా or watched అనగనగా season 1 season 2 అందరికీ డెడికేటెడ్ ఈ సాంగ్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద సాంగ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద సాంగ్. అండ్ అయితే ఉన్నా బ్రో, నాకు మంచిగా అనిపిస్తుంది తెలుగు స్పేస్లో, యూట్యూబ్ స్పేస్లో ఒక సాంగ్ మనం చేయగలుగుతున్నాం. ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్, వెరీ పర్సనల్, చాలా ఇంకెంతకంటే ఎక్కువద్దు. సో అది మ్యాటర్.